Hello everyone, welcome back to our channel. Dear students, next reaction మనం చూసినట్లయితే that is Blum eziridine synthesis. ఏంటండి ఇది? Blum eziridine synthesis. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్ అండి. ఇందులో ఏం చెప్తున్నారు చూడండి. స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు? ఆక్సైరైన్స్ అనే కంపౌండ్స్ని తీసుకుంటున్నారు. ఈ ఆక్సైరైన్స్ని దేంతో ట్రీట్ చేస్తున్నారు? NaN3 సోడియం ఎజైడ్తో ట్రీట్ చేస్తే మనకి ఏమవుతుందంట? ఎజైడో ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుందంట. ఈ ఎజైడో ఆల్కహాల్ని PPH3 సమక్షంలో రిడక్షన్ చేస్తే మనకి ఏమొస్తుందంట? ఎజిరిడీన్స్ అనేవి వస్తున్నాయంట. సో అసలు ఆక్సైరైన్స్ అంటే ఏంటండి? 3 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కంపౌండ్. ఏంటిది? 3 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కంపౌండ్. దీని నుంచి మనం ఏంటి ప్రిపేర్ చేయాలంట? ఎజిరిడీన్స్ని ప్రిపేర్ చేయాలంట. ఎజిరిడీన్స్ అంటే ఏంటండి? ఈ 3 మెంబర్డ్ రింగ్లో ఆక్సిజన్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి? నైట్రోజన్ పెట్టినట్లయితే వీటిని ఏమంటాం? ఎజిరిడీన్స్ అంటాం. ఆల్రెడీ మనకు తెలుసు ఈ 3 మెంబర్ రింగ్ కంపౌండ్స్ అనేవి చాలా అన్స్టేబుల్గా ఉంటాయని కదా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఒక 3 మెంబర్ రింగ్ నుంచి సెకండ్ 3 మెంబర్ రింగ్ రావడానికి మధ్యలో ఏమైంది? ఒక ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అయింది. ఆ ఇంటర్మీడియట్ ఏంటి? ఎజైడో ఆల్కహాల్. సింప్లీ కన్వర్షన్ ఆఫ్ ఆక్సైరైన్స్ ఇంటూ ఎజిరిడీన్స్, commonly called as Blum eziridine synthesis. సో మీరు ఈక్వేషన్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ 3 మెంబర్డ్ ఆక్సైరైన్ తీసుకున్నాం. Na ట్రీట్ చేస్తే మనకి ఏమవుతుంది? SN2 సబ్స్టిట్యూషన్ జరుగుతుందండి. ఈ SN2 సబ్స్టిట్యూషన్లో ఏం జరుగుతుందండి? మనకి ఏదైతే ఇక్కడ మనకి న్యూక్లియోఫైల్ NaN3 అంటే ఏమవుతుంది? Na ప్లస్ N3 మైనస్. సో N3 మైనస్ అనేది మనకి న్యూక్లియోఫైల్ అనమాట. ఈ ఇప్పుడు చూడండి, ఈ గ్రూప్స్ అనేవి మనకి ఎట్లా ఉన్నాయి? ఫ్రంట్ సైడ్ ఉన్నాయి. కాబట్టి ఈ N3 అనేది ఎలా అప్రోచ్ అవుతుంది? మనకి బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అయితే ఈ OH అనేది ఏమవుతుంది? మనకి ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతుంది. చూసారా? N3 అనేది బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ ONA వస్తుంది కదా, ఇది బ్రేక్ అవుతుందండి. సింపుల్గా బ్రేక్ అవడం మనకి ఏమైంది? O మైనస్ Na ప్లస్ అయింది. ఇక్కడ మనకి N3 అనేది యాడ్ అయింది. సో ఇది హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది? మనకి OH వస్తుంది, N3 వస్తుంది. సో సింపుల్గా N3OH అనేది వచ్చింది. సో తర్వాత మళ్ళీ ఏం చేశారు? దీన్ని ట్రైఫినైల్ పాస్పీన్తో రియాక్ట్ చేస్తే మళ్ళీ మనకి 3 మెంబర్ రింగ్ ఫామ్ అయింది విత్ రిఫరెన్స్ టు నైట్రోజన్. సో NH అనేది వచ్చింది. అయితే ఇక్కడ మీరు ఈక్వేషన్ చూసినట్లయితే ఇప్పుడు చూడండి, ఏదైతే ఆక్సైరైన్ తీసుకున్నారో ఆక్సైరైన్లో R1 R2 ఎలా ఉన్నాయండి? ఫ్రంట్లో ఉన్నాయి. ఇక్కడ ఏమైంది? R1 R2 బ్యాక్ వచ్చాయి. అంటే ఏంటి దాని అర్థం? మనకి ఏవైతే ఈ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయో ఇవి ఫ్రంట్లో ఉంటే అజైడిన్లో బ్యాక్లోకి వచ్చేస్తున్నాయి, ఇవి బ్యాక్లో ఉంటే ఇవి ఫ్రంట్లోకి వచ్చేస్తున్నాయి. అంటే ఏదేమైనా కూడా ఏవైతే మనకి గ్రూప్స్ ఉన్నావో అవి సేమ్ సైడ్ అనే ఉంటున్నాయి అన్న తెలుస్తుందా లేదా మనకి? ఇప్పుడు మనం మెకానిజం చూసినట్లయితే మెకానిజం చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది మెకానిజం. ఇనీషియల్గా మనం ఏం చెప్పుకున్నాం? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ SN2 రియాక్షన్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇందులో మనకి న్యూక్లియోఫైల్ ఏంటండి? N3 మైనస్. సో N3 మైనస్ అనేది మనకి ఈ విధంగా అప్రోచ్ అవడం వల్ల ఏమైంది? ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ వైపుకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఆక్సిజన్ పై ఏ ఛార్జ్ వస్తుంది? మైనస్ ఛార్జ్ వస్తుందండి. ఓకేనా? ఆక్సిజన్ పై మైనస్ ఛార్జ్ వచ్చిన తరువాత ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? హైడ్రాలసిస్ జరుగుతుంది. హైడ్రాలసిస్ జరగడం వల్ల ఏమవుంది? O మైనస్ అనేది ఇక్కడ H ప్లస్ తీసుకొని OHగా కన్వర్ట్ అయిపోయింది. కన్వర్ట్ అయిపోయి నైట్రోజన్ అనేది ఏమైంది? దీంతో బాండ్ ఫామ్ చేసుకుంది. ఓకే. సో అయితే ఇక్కడ మనకి నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఎంతండి? 3 కదా. కాబట్టి 3 నైట్రోజన్స్ వ్యాలెన్సీని కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు చూడండి, సెంటర్ నైట్రోజన్ 3 బాండ్స్ అండ్ 1 బాండ్, 4 బాండ్స్ కనెక్ట్ అయింది కాబట్టి ప్లస్ ఛార్జ్.
ఇక్కడ ఈ నైట్రోజన్ అనేది 2 బాండ్తో కనెక్ట్ అయింది కాబట్టి మైనస్ ఛార్జ్. ఈ నైట్రోజన్ అనేది 3 బాండ్స్తో ఉంది కాబట్టి పర్ఫెక్ట్. ఓకేనా? అయితే ఇప్పుడు మన దగ్గర ఏముందండి, ఈ కంపౌండ్నే మనం ఏమంటున్నారు, ఎజైడో ఆల్కహాల్. ఈ ఎజైడో ఆల్కహాల్ అనేది ట్రైఫినైల్ పాస్పిన్తో ట్రీట్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, దీన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమవ్వాలి, ఇటు మూవ్ అవ్వాలి. అప్పుడు మనం మైనస్ ఇచ్చేటప్పుడు మైనస్ ప్లస్ కలిపి న్యూట్రలైజ్ అవుతాయి కదా. అప్పుడు ఈ నైట్రోజన్ పై ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది కదా. ఆ పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఫాస్ఫరస్ పై ఉండే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి దానిపైకి డొనేట్ అవుతున్నాయండి. సో డొనేట్ అవడం వల్ల చూడండి మనకి ఏమొచ్చింది, ఫాస్ఫరస్కి నైట్రోజన్కి మధ్య బాండ్ ఫామ్ అయింది. ఫాస్ఫరస్ అనేది లోన్ పేర్స్ని డొనేట్ చేసింది కాబట్టి దీనిపై ఏ ఛార్జ్ వస్తుంది, ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఈ నైట్రోజన్ పై ప్లస్ ఉంది, మనం ఇక్కడ నుంచి మైనస్ ఇచ్చాం కాబట్టి న్యూట్రల్ అయిపోయింది. క్లియర్? ఇప్పుడు ఏం చేశారు చూడండి, ఈ నైట్రోజన్ అనేది ఇక్కడ పై బాండ్ ఫామ్ చేస్తుందండి. పై బాండ్ ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ 2 నైట్రోజన్ల యొక్క వ్యాలెన్సీ డిస్టర్బ్ అవుతుంది కదా. అందువల్ల ఏమైంది, ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ పైకి రావటం వల్ల నైట్రోజన్ పై ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్ వస్తుంది కదా. సో ఇక్కడ మైనస్ నైట్రోజన్ పై మైనస్, ఫాస్ఫరస్ పై ప్లస్, ఈ రెండు కలిసి ఏం చేస్తాయి, పై బాండ్ ఫామ్ చేస్తాయి. చూడండి ఇక్కడ నైట్రోజన్ ఫాస్ఫరస్కి ఏమైంది, పై బాండ్ అనేది ఫామ్ అయింది. అప్పుడు ఇక్కడ ఈ 2 నైట్రోజన్ల మధ్య కూడా ఏమైంది, పై బాండ్ ఫామ్. ఇక్కడ ఫర్దర్ హీటింగ్లో ఏం జరిగిందంటే ఈ నైట్రోజన్స్ రెండూ కలిసి N ట్రిపుల్ బాండ్ Nగా కన్వర్ట్ అయిపోతాయండి. సో నైట్రోజన్ గ్యాస్ రూపంలో మనకి ఏంటంటే మనకి రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ నైట్రోజన్ అనేది దీనికి వచ్చి కనెక్ట్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ ఏమైంది, ROHR2 ఈ నైట్రోజన్ వచ్చి దీనికి కనెక్ట్ అయిపోయిందండి. కనెక్ట్ అయింది, డబుల్ బాండ్ P. ఎన్ని ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి, 3 ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ 3 ఫినైల్ గ్రూప్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి, రింగ్ ఫార్మేషన్ కావాలి కదా. రింగ్ ఫార్మేషన్ కోసం ఏమైంది చూడండి, ఇక్కడ ఆక్సిజన్ పై ఉండే ఈ లోన్ పేర్స్ అనేవి ఫాస్ఫరస్కి డొనేట్ చేశాయి. అప్పుడు ఫాస్ఫరస్ యొక్క వ్యాలెన్సీ ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ వైపుకి వెళ్ళిపోయింది. అప్పుడు నైట్రోజన్ పై ఏ ఛార్జ్ వస్తుందండి, మైనస్ ఛార్జ్ వస్తుంది కదా. ఇక్కడ ఆక్సిజన్ అనేది లోన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ ఏం చేస్తుంది, లోన్ పేర్స్ని ఈ విధంగా డొనేట్ చేసేటప్పుడు మనకి ఆక్సిజన్ పై ఏ ఛార్జ్ వస్తుందండి, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. ఈ పాజిటివ్ ఛార్జ్ న్యూట్రలైజ్ చేయాలంటే ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళాలి కదా. అలా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ పై న్యూట్రలైజ్ అయిపోయి హైడ్రోజన్ అనేది H+ రూపంలో బయటకు వచ్చేస్తుంది కదా. ఈ H+ అనేది ఆక్సిజన్ నుంచి వచ్చే ఈ H+ అనేది ఈ N- పైకి పోతుందండి. పోవటం వల్ల మనకి ఏమైంది, NH బాండ్ వచ్చింది. ఇప్పుడు OH+ కాబట్టి H+ ఎక్కడి నుంచి పోయింది కాబట్టి ఆక్సిజన్ అనేది న్యూట్రలైజ్ అయిపోయింది. క్లియర్ కదా. ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ పై ఉండే ఈ లోన్ పేర్ అనేది ఫాస్ఫరస్ పైన పై బాండ్ ఫామ్ చేసింది. పై బాండ్ ఫామ్ చేయడం వల్ల ఏమైంది, మళ్ళీ ఫాస్ఫరస్కి వ్యాలెన్సీ ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఈ సింగిల్ బాండ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ పై మూవ్ అయ్యాయి. మూవ్ అవడం వల్ల ఇక్కడ ఏ ఛార్జ్ రావాలి, మైనస్ ఛార్జ్ రావాలి. చూడండి ఏమైంది, ఆక్సిజన్ లోన్ పేర్ డొనేట్ చేసి పై బాండ్ ఫామ్ చేసింది కాబట్టి ప్లస్ ఛార్జ్ పై బాండ్ ఫాస్ఫరస్ అయిపోయింది. నైట్రోజన్ పై ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. ఇక్కడ మనకు 3 మెంబర్ రింగ్ కావాలి కదా. అందువల్ల ఏమైంది చూడండి, ఈ ఆక్సిజన్ పై పాజిటివ్ అంటే దీనికి నెగిటివ్ కావాలి కాబట్టి ఈ సింగిల్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపుకి రావడం వల్ల మైనస్ ప్లస్ కలిపి న్యూట్రలైజ్ అయిపోయి ఈ విధంగా ట్రైఫినైల్ పాస్పీన్ ఆక్సైడ్ అనేది మనకి బయటకు పోతుంది. అప్పుడు నైట్రోజన్ అనేది దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ విధంగా NH అనేది వస్తుంది. సో ఇది మనకి మెకానిజం అండి. ఓకేనా. అప్లికేషన్స్ మీరు సింపుల్గా ఫాలో అవ్వాలంటే ఏమో చూడండి, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది NaN3. చూడండి ఇక్కడ ఏమైంది, NaN3 అండ్ ట్రైఫినైల్ పాస్పీన్. సో NaN3 ట్రైఫినైల్ పాస్పీన్ సమక్షంలో మనం రియాక్షన్ చేయాలి అంటే ఆ రియాక్షన్ ఏమంటాము, బ్లమ్ ఎజరిడీన్ సింథసిస్ అంటాం. సో సింపుల్గా ఏమవ్వాలి, ఈ ఆక్సిజన్ అనేది దేంతో రీప్లేస్ అవ్వాలి, NHతో రీప్లేస్ అవ్వాలి. ఓకేనా. సిమిలర్లీ ఇక్కడ ఆక్సిజన్ ఉంది,
ఈ ఆక్సిజన్ అనేది దేంతో రీప్లేస్ అవ్వాలండి? NHతో రీప్లేస్ అవ్వాలి. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు కదా, సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఏమయ్యాయి? సిమిలర్ పొజిషన్లోకి రావాలి. ఫ్రంట్ ఉంటే బ్యాక్, బ్యాక్ ఉంటే ఫ్రంట్కి రావాలి. ఒకవేళ ఆక్సిజన్ ఫ్రంట్లో ఉంటే ఇది బ్యాక్లో వస్తుంది, ఇది బ్యాక్లో ఉంటే ఇది ఫ్రంట్లో వస్తుంది. సింపుల్గా అది గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఆక్సిజన్ చూడండి, అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి బిలో ద ప్లేన్. ఇక్కడ చూసారా, ఒక హాఫ్ లైన్ అనేది బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ NHతో రీప్లేస్ అయిపోయి అది అబౌవ్ ద ప్లేన్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు గ్రూప్స్ ఎక్స్చేంజ్ అనమాట. ఆక్సిజన్ అనేది NHతో రీప్లేస్ అయిపోయింది. ఈ గ్రూప్స్ ఏమవ్వాలి? రీప్లేస్ అయిపోవాలి. ఈ బ్యాక్లో ఉంది కాబట్టి ఫ్రంట్లోకి వస్తుంది, ఇది ఫ్రంట్లోకి ఉంది కాబట్టి బ్యాక్లోకి వస్తుంది. ఇక్కడ TR అంటే ఏం చెప్తున్నారండి? ట్రిటైల్ క్లోరైడ్, ట్రైఫినైల్ మిథేన్ క్లోరైడ్. ఓకేనా? సో ఈ విధంగా మనకి అప్లికేషన్స్ అనేవి మనం బ్లమ్ ఎజర్డిన్ సింథసిస్లో చూస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.